మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. హే శృతి. గుడ్ మార్నింగ్ బావా. గుడ్ మార్నింగ్. లోపలికి రా. బావా టీ. ఎవరికి? మీకే బావా. మసాలా టీ బాగుంటుందని. వావ్. హే, ఇప్పుడే అనుకుంటున్నా వేడిగా మసాలా టీ తాగితే బాగుంటుందని. మన కోసం ఎవరు తీసుకొచ్చి ఇస్తారా అని అనుకుంటున్నాను. జస్ట్ గ్రేట్, నువ్వు కరెక్ట్గా మసాలా టీ తీసుకొచ్చి ఇస్తున్నావు. మన ఇద్దరి మధ్య ఏదో లింక్ ఉందని నాకు అనిపిస్తుంది. అవును బావా, నిజమే. ఏంటి? అది నేను మీకు మసాలా టీ నచ్చుతుందని అలాని నేనే స్వయంగా చేసి తీసుకొచ్చాను. మనం ఇలానే మాట్లాడుకుంటూ ఉంటే టీ చల్లారిపోతుంది. అప్పుడు వేడిగా తాగామన్న థ్రిల్లే ఉండదు శృతి. అవును బావా, ఇదిగో. వావ్ శృతి, నిజంగా సూపర్ గా ఉంది. థ్యాంక్స్ ఫర్ ద మసాలా టీ. హే, ఏంటి? ఏం లేదు, నేను మీకు టిఫిన్ తీసుకొస్తాను, అలాగే టాబ్లెట్లు కూడా తెచ్చిస్తాను. ఓకే, నో ప్రాబ్లం. ఈ ఇంట్లో ఇప్పటి నుండి మీకు సంబంధించిన అన్ని పనులు నేనే చేస్తాను బావా. తెలుసు శృతి, నేను అన్ని నోట్ చేస్తూనే ఉన్నాను. మీరు నోట్ కూడా చేస్తారా? అవును, నోట్ చేస్తూనే ఉన్నాను. నా కోసం నా పనులన్నీ నువ్వే చేస్తున్నావు. థ్యాంక్స్ శృతి. సరే, ఇక నువ్వు వెళ్ళు, నాకు వర్క్ ఉంది. సరే బావా. ఏమైంది తనకి? నేను క్యాజువల్ గానే మాట్లాడాను. తనెందుకు అంత హ్యాపీగా ఫీల్ అయి వెళ్తుంది? ఏంటే కాయ పండ? మా ఎవరైనా తనకి టీ తెస్తే బాగుండని బావనుకున్నాడట. నేను కరెక్ట్ టైంలో టీ తీసుకెళ్ళిచ్చానంట. అవునా? అది కూడా తనకి చాలా ఇష్టమైన ఫేవరెట్ మసాలా టీ అంటమ్మా. అయ్యయ్యో అమ్మా, అంతేకాదు మా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ బాగుందంట. టెలిపతి వర్కౌట్ అవుతుందని నన్ను చాలా బాగా మెచ్చుకున్నారమ్మా. అయ్యో దేవుడా, నేను తిరుపతికి మొక్కిన మొక్కు ఊరికే పోదుగా, ఈ టెలిపతి కూడా వర్కౌట్ అయిపోయిందిగా. ఇంకా ఇంకా చెప్పు 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 చెప్పు. నేను తన కోసం చేసే పనులన్నీ నోట్ చేసుకుంటున్నారంటమ్మా. వాడు ఎప్పుడిప్పుడే నిన్ను లవ్ చేయడం ప్రారంభించాడే. అదంతా ఇలానే ఉండాలంటున్నా. దీన్ని అలానే మెయింటైన్ చెయ్యి. మాటి మాటికి గ్రీన్ టీ, కోల్డ్ కాఫీ అంటూ తీసుకెళ్లి వాడిని బుట్టలో వేసుకో. నాకెందుకో భయంగా ఉందమ్మా. ప్రేమించడానికి ఎందుకే భయం? ధైర్యంగా లవ్ చెయ్యి. మరి అత్తయ్య చూస్తే? వసై చూడాలి. ఆ చాముండేశ్వరి ఇదంతా చూడాలి. అభిని నిన్ను సరైన జోడి అని తన నోటి నుండే తనే చెప్పేయాలి. ఇదే ఇప్పుడు నీ ముందున్న టార్గెట్. ఇదంతా జరుగుతుందంటావా? జరగాలి. అప్పుడేగా అభితో నీ పెళ్లి జరిగేది. ఆల్ ది బెస్ట్ అమ్మా, నా కూతురు అనిపించుకున్నావు. అయ్యో సీను, సీను. అక్క, ఏంటక్క హఠాత్తుగా అమ్మవారి గుడికి వెళ్ళడానికి ప్లాన్ చేసా? అవును సీను, నేనే స్వామీజీని అర్చనకు ఏర్పాటు చేయమని ఫోన్ చేశాను. మాకొక మొక్కు ఉంది వదినా, అందుకే గుడికి బయలుదేరాము. అక్క కూడా అమ్మవారి గుడికే బయలుదేరుతుంది. అయితే మీరు కూడా మాతో పాటు జాయిన్ అయిపోండి. ఏమంటా అక్క? ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. వదినా, గుడిలో ఎవరి కోసం అర్చన చేస్తున్నారు? అభి కోసమే. నేను నోట్ చేశాను. అభి ఈ మధ్య కొంచెం కొంచెంగా నార్మల్ అవుతున్నాడు. నాకది మంచి శకునులా అనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉంది. వాడు కనుక దేవిని మర్చిపోయాడంటే మాత్రం
అన్నదమ్ములిద్దరికీ ఒకే పెళ్లి మండపంలో నేను పెళ్లి జరిపిస్తాను. సూపర్ అక్క. అభిని కూడా మనతో గుడికి రమ్మన్నాను. అభి, వస్తున్నానమ్మా. అమ్మా నేను రెడీ. అభి, అమ్మా గుడికి లేట్ అవుతుందిరా, సరే మనం వెళదాం. నీ పేరు మీదే అర్చన, అందుకే నిన్ను కూడా రమ్మన్నాను. ఏంటే మన శృతిని అలా చూసుకుంటూ వెళ్తున్నాడు? అవునండి, వీళ్ళిద్దరి మధ్యలో ఒక లవ్ ముడి స్టార్ట్ అయిపోయింది. ఉదయం శృతి అభి కోసం మసాలా టీ తీసుకెళ్ళింది. అభి శృతితో ప్రేమగా మాట్లాడాడు. అదా సంగతి. ఏమండి, అభి చాలా తెలివిగా ఉన్నాడు. శృతితో చాలా ప్రేమగా మాట్లాడుతున్నాడు. ఈ ప్రేమ అలానే కొంచెం కొంచెంగా పెరిగి పెద్ద కావాలి. తర్వాత వాడిని మొత్తంగా శృతి వైపుకి తిప్పాలి. కాస్తైనా గ్యాప్ వదలకూడదు. ఇలా చూడండి, మొత్తం మీ చేతుల్లోనే ఉందండి. ఇది చాలే. ఇప్పుడు అభి శృతిల పెళ్లిని ఎలా జరిపించాలని ఆలోచించు. శృతి, ఇలా చూడు, అభి కూడా మనతో పాటు గుడికొస్తున్నాడు కదా. కాబట్టి మన ప్లాన్ లో ఒక చిన్న చేంజ్. నేను చెప్పింది చెయ్యి చాలు. ఇదిగో వస్తున్నానక్క. మీరు త్వరగా బయలుదేరండి. నేను చెప్పింది అర్థమైందిగా, పద. సత్య, ఏంటి అర్జెంటుగా ఫోన్ చేసి రమ్మని చెప్పావు? నీకు బాగా తెలుసు కదా. హే, బాగా తెలుసే. చాముండేశ్వరి వాళ్ళ ఇంట్లో పనిచేసే ఆవిడ్ని అడిగాను. చాముండేశ్వరి ఇప్పుడు ఈ గుడికే వస్తుందంట. హే, నీకు ఎవరెవరు వస్తున్నారు అది కూడా తెలుసా? నీకు సర్ప్రైజ్ చెప్పనా? ఆ చాముండేశ్వరి అభిని పిలుచుకొని వస్తుందంట. అదే హైలైట్. నిజమే చెప్తున్నావా కళ్యాణి? పక్కా న్యూస్. వాళ్లతో పాటు శ్రీను కుటుంబం కూడా వస్తుందంట. వెరీ గుడ్. చాముండేశ్వరిని కలుసుకోవడానికి ఒక మంచి సందర్భం దొరికింది. అందుకు మించి అభితో ఎలాగైనా సరే రహస్యంగా మాట్లాడడానికి ఇదొక గోల్డెన్ ఛాన్స్. మన కష్టం తెలుసుకొని ఆ దేవుడే మనకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు. ఈ ఛాన్స్ నేను వదులుకోలేనే. అవునే, ఇప్పుడు మనం వేయబోయే ప్రతి బంతి బౌండరీకి, సిక్సర్కి వెళ్ళాలి. ఇప్పుడు వాళ్ళు వచ్చేలోపు అది ఎలా వెళ్ళాలి అన్నది ఆలోచిద్దాం. సత్య, వచ్చేసారు. దేవుడా, తనని చూడటానికి ఒక మంచి సందర్భం కల్పించినందుకు నీకెన్నో కృతజ్ఞతలు. ఇప్పుడేం చేద్దాం? రా చెప్తాను. ముందు వాళ్ళకి తెలియకుండా మనం వెళ్ళి వాళ్ళని ఫాలో చేద్దాం. పద.